అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా నర్సాపూర్లోని అర్బన్ పార్కులో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. అనంతరం నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో పర్యటించారు. సంవత్సరం కాలము ప్రజాపాలనము ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, మరిన్ని కార్యక్రమాలు వేగవంతంగా రానున్న రోజుల్లో కొనసాగిస్తామని ప్రకటించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కొత్త నిశ్చయంతో ఉందని చెప్పారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పచ్చదనం పెంచడం కోసం ప్రజల సహకారం అవసరమని కూడా వ్యాఖ్యానించారు. ఇటువంటి పార్క్స్ ను కూడా హైదరాబాద్ బొటానికల్ గార్డెన్ టైప్ లో కొంత మనం డెవలప్ చేసినట్టయితే ఇక్కడ ఈ సైడ్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడే ఎంగేజ్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడనే మనకు ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు వీళ్ళకు విశ్రాంతి గృహాలు ఎట్లాగో కట్టాము, ఇంకా అడిషనల్గా కూడా ఏమైనా అవకాశం ఉంటే నేను ఒక డిపిఆర్ కూడా ప్రిపేర్ చేయించి ఒక కన్సల్టెన్సీని పెట్టి అని చెప్పి మన డిఎఫ్ఓ గారికి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏమైనా మనం చిన్న చిన్నవి చేయగలిగితే తప్పకుండా చేద్దాము. చేయడం వలన మనము పర్యాటకులను ఆకర్షించడం వలన ఈ యొక్క దాని ఇన్కమ్ పెరగడం వలన మనం ఇంకా ముందుకు అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా టెక్నాలజీ మనకు పెరిగింది. ఏదైనా ఉంటే మనము ఎక్కడికో వెళ్ళి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు జంతువులను మనం చూడాలంటే జూలోకి వెళ్ళి చూడాలి. కానీ ఇప్పుడు ఏఆర్ మెథడ్ అనేది అగ్మెంటెడ్ రియాలిటీ మెథడ్ అనేది ఒక అద్భుతమైన టెక్నాలజీ. ఇందులో డిజిటల్ లేదా వర్చువల్ ఎలిమెంట్స్ను రియల్ వరల్డ్ మీద మనకి చూపించేటువంటి కార్యక్రమం బొటానికల్ గార్డెన్లో ఉంది. అట్లాంటిది ఇక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేయాలనేది నా యొక్క ఆలోచన. మరి అదేవిధంగా విఆర్ మన పూర్తిగా వర్చువల్ అంటే మనం దాంట్లో ఏదైనా ఒక దాన్ని సృష్టించి మనం పెట్టుకొని చూసి దాన్ని కూడా ఎంజాయ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటివి కూడా చేసి దీన్ని ఒక మంచి పర్యాటక రంగంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక లక్ష్యంతో మరి నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. దాన్ని డిఎఫ్ఓ గారికి వాళ్ళ టీంకి కూడా అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం ఏమైతే చేయగలుగుతామో దాన్ని ఒక డిపిఆర్ ప్రిపేర్ చేయించి దాని ఎస్టిమేషన్ కూడా ప్రిపేర్ చేయించినట్టయితే ఈ నర్సాపూర్ అర్బన్ పార్కును మనము బొటానికల్ గార్డెన్కు సమానంగా కాకపోయినా కూడా ఆ లెవెల్ వరకు తీసుకుపోయి ఇక్కడ పర్యాటకుల సంఖ్యను పెంచి మనం ఇక్కడ వాళ్ళకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి మరి ఎందుకంటే మంచి గాలి పీల్చినప్పుడే మనం మంచి ఆరోగ్యంగా ఉంటాము. అటువంటి గాలి అనేది ఒక అడవిలోకి వచ్చినప్పుడే ఉంటుంది. అంటే వృక్ష సంపద